చంద్రబాబు పాలనలో దళిత ఎమ్మెల్యేలకు కూడా విలువ లేకుండా పోతోందని ఆ వర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో సైతం దళిత ఎమ్మెల్యేలపై అగ్రకుల నేతలు పెత్తనం చేస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అక్రమ దందాలు జరిగిపోతున్నాయంటూ టీడీపీకి చెందిన అగ్రకుల నేతలే ప్రచారం చేయిస్తున్నారని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ సంచలన ఆరోపణ చేశారు. అగ్రకుల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని అక్రమాలు, అవినీతిపై ఎల్లో మీడియా ఎందుకు ఫోకస్ చేయడం లేదని ఆయన నిలదీస్తున్నారు. అగ్రకుల ఎమ్మెల్యేల దోపిడీపై కథనాలు ఎందుకు రాయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. దళితులపైనే విషం చిమ్ముతారా అని మండిపడుతున్నారు. మీడియా కూడా కుల వివక్ష ప్రదర్శించడం దుర్మార్గమని ఆయన అంటున్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అత్యంత దురహంకారంతో వ్యాఖ్యానించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే. దళితులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తోకలు కత్తిరిస్తానని బెదిరించిన ఏకైక ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడే. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీలో దళిత నేతలకు అవమానాలు తప్పడం లేదని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు కుతకుతలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలోని దళిత ఎమ్మెల్యేలపై అగ్రకుల నేతలు పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడో ఎందుకు చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలోనే దళిత ఎమ్మెల్యేలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే థామస్ బట్టబయలు చేశారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన థామస్ దళిత ఎమ్మెల్యేలని పార్టీ నాయకత్వం టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లోని నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా తమ తమ నియోజకవర్గాల్లోని ఇసుక, మట్టి, కంకరలను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారని, ఇలా కోట్లు దండుకుంటున్నారని థామస్ ఆరోపించారు. అయితే కేవలం దళిత ఎమ్మెల్యే కావడం వల్లనే తన నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతోన్నట్లు విషప్రచారం చేయిస్తున్నారని, అలా చేయిస్తున్నది తమ సొంత పార్టీకి చెందిన అగ్రకుల నేతలేనని ఆయన ఆరోపిస్తున్నారు. మీడియాని ఉద్దేశించి, మీకు చిత్తూరు జిల్లాలోని అగ్రకుల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జరుగుతోన్న దోపిడీలు, అవినీతి కనపడ్డం లేదా? వాటి గురించి ఎందుకు రాయరు? ఎప్పుడు దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే టార్గెట్ చేయడం ఏంటి? దళితులంటే అంత చులకన అని సూటిగా ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడం ద్వారా తమ పార్టీకే చెందిన అగ్రకుల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దోపిడీని పరోక్షంగా బట్టబయలు చేశారు థామస్. ఇదే చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా కూటమి పాలనలో దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని మండిపడ్డ సంగతి తెలిసిందే. కొద్ది వారాల క్రితం కోనేటి తనయుడే మీడియా ముందుకు వచ్చి, మాకు జరిగిన అవమానాలు చాలు, గత ఎన్నికల్లో మేం ఖర్చు చేసిన మొత్తాన్ని మాకు ఇచ్చేస్తే మా తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తారు అంటూ సవాల్ విసిరారు కూడా. ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఎమ్మెల్యేల పరిస్థితి ఏమీ బాగాలేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే అగ్రకుల ఎంపీ కేశినేని చిన్ని తనను ఎలా వేధిస్తున్నారో రోజూ మైక్ పట్టుకుని ఆరోపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కేశినేని చిన్ని తిరువూరు టికెట్ కోసం తన నుండి కోట్లు వసూలు చేశారని కొలికపూడి సంచలన ఆరోపణ చేయడంతో పార్టీ నాయకత్వమే షాక్ తింది. ఏం చెయ్యాలో పాలుపోక సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తరువాత కొలికపూడిని ఆయన నియోజకవర్గంలోనే జీరోని చేసేందుకు రకరకాల కుట్రలు అమలు చేస్తున్నారని కొలికపూడి పదే పదే ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా దళిత ఎమ్మెల్యేలకు గౌరవం కానీ, ప్రాధాన్యత కానీ ఇచ్చిన దాఖలాలు లేవని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు.